గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షల తేదీలు త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాలి. అయితే గ్రూప్ 2 పరీక్ష సమయంలో ఇతర పరీక్షలు ఉండటంతో వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రూప్ 2 వాయిదా వేయాలని నిర్ణయించింది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షల తేదీలు త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 జరగాలి. అయితే గ్రూప్ 2 పరీక్ష సమయంలో ఇతర పరీక్షలు ఉండటంతో వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రూప్ 2 వాయిదా వేయాలని నిర్ణయించింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. విజయ్ మనతో జాయిన్ అవుతున్నారు. విజయ్, గ్రూప్ 2 వాయిదా పడింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, గ్రూప్ 2 వాయిదా వేస్తూ ఇందాకనే టీజీపీఎస్సీ అధికారికంగా ప్రకటన చేసింది. వాస్తవానికి ఈ రోజు గ్రూప్ 2 అభ్యర్థులతోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా సమావేశం అయ్యారు. వారు పదే ప్రభుత్వానికి గత కొన్ని రోజులుగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 5 వరకు డిఎస్సీ పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత వెంటనే 7, 8 తేదీలో గ్రూప్ 2 పెట్టడంతో ప్రిపరేషన్ కి ఇబ్బంది అవుతుందని చెప్పి అనేక మంది అభ్యర్థులు కూడా మనం చూసాం. గత కొంతకాలంగా ఆందోళన చేశారు, ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా నిరుద్యోగులతో సమావేశమైనారు. ఈ సమావేశంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీజీపీఎస్సీ చైర్మన్ కు డైరెక్ట్ ఫోన్ చేసి గ్రూప్ 2 డిసెంబర్ లో పెట్టేలా ఆలోచన చేయాలని చెప్పడంతో కమిషన్ సాయంత్రం సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం ఇందాకనే గ్రూప్ 2 వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించింది. అయితే డిసెంబర్ లో పెట్టడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆగస్టు లో 5 వరకు డిఎస్సీ కొనసాగగా మళ్ళీ అక్టోబర్ లో గ్రూప్ 1 ఉంది, నవంబర్ లో గ్రూప్ 3 ఉంది. ఈ డేట్లన్నీ మళ్ళీ క్లాష్ కాకుండా ఉండాలంటే డిసెంబర్ లోనే పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కూడా సూచించారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వము టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం గతంలో నిజానికి గ్రూప్ 2 నియామకాలు చూస్తే 2022లో నోటిఫికేషన్ వెలువడింది. దాదాపు 783 పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే నిరుద్యోగులు కూడా ప్రభుత్వానికి చెప్పారు పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలన్నారు. దానిపైన కూడా ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ పరిశీలిస్తున్నది. పోస్టుల పెంపు పైన ఏ రకంగా ఉంటుంది, పోస్టులు పెంచితే ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఈ అన్నిటిపైనైతే చర్చ జరుగుతున్నది. ఓవరాల్ గానైతే నిరుద్యోగులు ఏదైతే గత కొంతకాలంగా కోరుతున్నారో ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించి గ్రూప్ 2 అయితే వాయిదా వేసింది. అభ్యర్థులు నిరుద్యోగులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము ఎప్పటికప్పుడు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పి డిప్యూటీ సీఎం కూడా ప్రకటించారు. టీజీపీఎస్సీ కూడా త్వరలోనే కొత్త గ్రూప్ 2 కు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రకటిస్తామని అయితే ప్రెస్ నోట్ ఇందాకనే విడుదల చేయడం జరిగింది. సౌజన్య.